హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 12th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల మరణించిన భారతీయ సినీ సంగీతంలో ప్రసిద్ధ ప్లేబ్యాక్ గాయని ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆశా భోంస్లే అండి. ఆశా భోంస్లే గారు 10 ఏళ్ల వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారండి. 1943లో మరాఠీ సినిమా ద్వారా తొలి గానం చేశారండి. ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2000 సంవత్సరంలో అందుకున్నారండి. అలాగే పద్మ విభూషణ్ 2008లో ఈ పురస్కారాలు పొందారండి. ఆమె సంగీత చరిత్రలో అత్యధిక పాటలు పాడిన కళాకారిణిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారండి. ఆమె 2 సార్లు గ్రామీ అవార్డులకు కూడా నామినేట్ అయ్యారండి. మన క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల మరణించిన భారతీయ సినీ సంగీతంలో ప్రసిద్ధ ప్లేబ్యాక్ గాయని ఎవరు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆశా భోంస్లే గారండి. అయితే ఆశా భోంస్లే గారు 1933లో జన్మించారండి. ఈ 2026లో మరణించారు. అయితే ఆమె 10 ఏళ్ల వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారండి. ఎప్పుడండి తొలిగానం చేశారంటే 1943లో మరాఠీ సినిమా ద్వారా తొలిగానం చేశారండి. అయితే ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎప్పుడు అందుకున్నారండి? 2000 సంవత్సరంలో అందుకున్నారు. మరియు పద్మ విభూషణ్ అవార్డ్ ఎప్పుడు? 2008లో అందుకున్నారండి. అయితే ఆమె సంగీత చరిత్రలో అత్యధిక పాటలు పాడిన కళాకారిణి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారండి. అయితే ఆమె ఎన్నిసార్లు గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారంటే 2 సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. అందుకోసమే ఇవన్నీ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: గుజరాత్‌లోని జూమ్‌నగర్ వాంతారా యూనివర్సిటీ స్థాపనను ఎవరు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అనంత్ అంబానీ అండి. ఈ యూనివర్సిటీ వన్యప్రాణి మరియు వెటర్నరీ సైన్సెస్కు అంకితమైన ప్రపంచపు తొలి సమగ్ర గ్లోబల్ యూనివర్సిటీగా ఏర్పడుతుందండి ఇది. ఇది నలంద విశ్వవిద్యాలయం వారసత్వం నుండి ప్రారంభం పొందిందండి. వాంతారా ఇప్పటికే వన్యప్రాణి రక్షణ, పునరావాసం మరియు ఆధునిక వెటర్నరీ సేవల్లో ప్రముఖ కేంద్రంగా కూడా ఉందండి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడండి? గుజరాత్‌లోని జూమ్‌నగర్‌లో వాంతారా యూనివర్సిటీ స్థాపనకు ఎవరు ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అనంత్ అంబానీ అండి. ఈ యూనివర్సిటీ వన్యప్రాణి మరియు వెటర్నరీ సైన్స్‌కు అంకితమైన ప్రపంచపు తొలి సమగ్ర గ్లోబల్ యూనివర్సిటీగా ఏర్పడుతుంది. అయితే ఇది నలంద విశ్వవిద్యాలయం వారసత్వం నుండి ప్రారంభం పొందిందండి. వంతారా ఇప్పటికే వన్యప్రాణి రక్షణ, పునరావాసం మరియు ఆధునిక వెటర్నరీ సేవల్లో ప్రముఖ కేంద్రంగా కూడా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: యూ6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఉపయోగించి ప్రపంచంలో తొలి 10G ఇంటర్నెట్ నెట్వర్క్ను ప్రారంభించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. యూ6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ 6425 నుంచి 7125 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో పనిచేస్తుందండి ఇది. ఇది అధిక వేగం మరియు విస్తృత కవరేజ్ కారణంగా గోల్డెన్ బ్యాండ్ అని పిలుస్తున్నారండి. ఈ ప్రకటన ఎస్ఏఎంఈఎన్ఏ కౌన్సిల్ లీడర్స్ సమ్మిట్ 2026లో జరిగిందండి. టెలికమ్యూనికేషన్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే, యూ6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఉపయోగించి ప్రపంచంలో తొలి 10G ఇంటర్నెట్ నెట్వర్క్ను ప్రారంభించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. అయితే యూ6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ 6425 నుంచి 7125 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో పనిచేస్తుందండి. ఇది అధిక వేగం మరియు విస్తృత కవరేజీ కారణంగా గోల్డెన్ బ్యాండ్ అని కూడా పిలుస్తున్నారండి. అయితే ఈ ప్రకటన ఎవరు చేశారంటే ఎస్ఏఎంఈఎన్ఏ సమాన కౌన్సిల్ లీడర్ సమ్మిట్ 2026లో జరిగిందండి. టెలికమ్యూనికేషన్ అండ్ డిజిటల్ గవర్నెన్స్ రెగ్యులేట్ అథారిటీ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఐయుసిఎన్ ద్వారా ఎండేంజర్డ్ కేటగిరీకి మార్చబడిన జాతి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంపరర్ పెంగ్విన్ అండి. దీని శాస్త్రీయ నామం అప్టెనోడైటిస్ ఫారెస్ట్రీ. ఇది అంటార్కిటికా ప్రాంతంలో కనిపిస్తుందండి. క్లైమేట్ చేంజ్ కారణంగా దీని జనాభా తగ్గుతూ వస్తుంది. 2100 నాటికి ఇది అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల ఐయుసిఎన్ ద్వారా ఎండేంజర్డ్ కేటగిరీకి మార్చబడిన జాతి ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంపరర్ పెంగ్విన్ అండి. అయితే దీని శాస్త్రీయ పేరు ఏంటంటే అప్టెనోడైట్స్ ఫారెస్ట్రీ అండి. ఇది అంటార్కిటికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. క్లైమేట్ చేంజ్ కారణంగా దీని జనాభా తగ్గుతుంది. 2100 నాటికి ఇది పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఎన్డీపీఎస్ కేసుల కోసం తొలి ఏఐ వ్యవస్థ నరిత్ ఏఐ
ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. ఈ ఎన్ఏఆర్ఐటి ఫుల్ ఫామ్ ఒకసారి చూసుకుంటే నార్కోటిక్స్ అనాలిసిస్ అండ్ డ్రగ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్ అండి. ఈ ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అండి. ఒక అధికారి ఎఫ్ఐఆర్ కాపీని ఈ సిస్టంలో అప్లోడ్ చేసిన వెంటనే కేసును పూర్తిగా విశ్లేషిస్తుంది, స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తయారు చేస్తుంది, బలాలు మరియు బలహీనతలను గుర్తిస్తుంది, లీగల్ రెమెడీస్ మరియు తదుపరి చర్యలను కూడా సూచిస్తుందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఎన్డీపీఎస్ కేసుల కోసం తొలి ఏఐ వ్యవస్థ ఎన్ఏఆర్ఐటి ఏఐ నరిత్ ఏఐ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. ఒకసారి ఈ ఎన్ఏఆర్ఐటిఏఐ ఫుల్ ఫామ్ ఏంటంటే నార్కోటిక్స్ అనాలిసిస్ అండ్ ర్యాగ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్ అండి. మరి ఈ ఎన్డీపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అండి. అయితే ఈ ఏఐలో ఒక అధికారి ఎఫ్ఐఆర్ కాపీని ఈ సిస్టంలో అప్లోడ్ చేసిన వెంటనే కేసును పూర్తిగా విశ్లేషిస్తుంది, స్ట్రక్చర్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తయారు చేస్తుంది, బలాలు మరియు బలహీనతలను గుర్తిస్తుంది, లీగల్ రెమెడీస్ మరియు తదుపరి చర్యలను సూచిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అప్లైడ్ ఏఐ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న యూనివర్సిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డికిన్ యూనివర్సిటీ అండి. ఈ ఎంఓయూ ఏఐ విద్య మరియు నైపుణ్య అభివృద్ధి, అప్లైడ్ రీసెర్చ్ మరియు స్టార్టప్ యాక్సిలరేషన్పై దృష్టి పెడుతుందండి. డికిన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఐన్ మార్టిన్ మరియు ఐకామ్ సిఇఓ ఫణి నాగార్జున ఈ ఒప్పందంపై సంతకం చేశారండి. ఈ ఎంఓయూ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే అప్లైడ్ ఏఐ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న యూనివర్సిటీ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డికిన్ యూనివర్సిటీ అండి. ఈ ఎంఓయూ ఏఐ విద్య మరియు నైపుణ్య అభివృద్ధి, అప్లైడ్ రీసెర్చ్ మరియు స్టార్టప్ యాక్సిలరేషన్పై దృష్టి పెడుతుందండి. డికిన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఐన్ మార్టిన్ మరియు ఐకాన్ సిఇఓ ఫణి నాగార్జున ఈ ఒప్పందంపై సంతకం చేశారండి. ఈ ఎంఓయూ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రిస్టైలిస్ వైనాడెనిసిస్ అనే కొత్త మొక్క జాతి భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి వెస్టర్న్ ఘాట్స్ అండి. ఈ మొక్క జాతి 1900 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుందండి. వైనాడ్ జిల్లా పేరు మీద దీనికి పేరు పెట్టారండి. ఇది రాతి ప్రాంతాలు మరియు ఎత్తైన గడ్డి భూముల మధ్య ఉన్న ట్రాన్సిషన్ జోన్లో కనిపిస్తుందండి. ఆ మొక్క జాతి పేరేంటండి? ఫిబ్రిస్టైలిస్ వైనాడెనిసిస్ అనే కొత్త మొక్క జాతి భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనుగొనబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వెస్టర్న్ ఘాట్స్ అండి. ఈ మొక్క జాతి 1900 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. వైనాడ్ జిల్లా పేరు మీద దీనికి ఈ పేరు పెట్టారు. ఇది రాతి ప్రాంతాలు మరియు ఎత్తైన గడ్డి భూముల మధ్య ఉన్న ట్రాన్సిషన్ జోన్లో కనిపిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ అండి. బస్తర్ ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలు తగ్గడంతో ఈ టైగర్ రిజర్వ్ మళ్ళీ పర్యాటకులకు తెరవబడుతుందండి. ఇది 1981లో నేషనల్ పార్క్గా గుర్తింపు పొందింది. 1983లో ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్ కూడా ప్రకటించారండి దీన్ని. ఇది సంరక్షణ మరియు ఎకో టూరిజం అభివృద్ధికి కీలకంగా మారనుందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ అండి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వస్తుందంటే బస్తర్ ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలు తగ్గడంతో ఈ టైగర్ రిజర్వ్ మళ్ళీ పర్యాటకులకు తెరవబడుతుందండి. ఇది 1981లో నేషనల్ పార్క్గా గుర్తింపు పొందింది. 1983లో ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్ కూడా ప్రకటించారండి. ఇది సంరక్షణ మరియు ఎకో టూరిజంకు కీలకంగా మారనుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మఖానా వాల్యూ చైన్ అభివృద్ధిలో ప్రతిభకు గాను గోల్డెన్ పీకాక్ అవార్డు 2026 ఏ రాష్ట్రానికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్ అండి. మఖానా ఫాక్స్నట్స్ అని కూడా పిలుస్తారండి. దీన్ని యూరియలే ఫెరాక్స్ అనే మొక్కల గింజల నుండి పొందబడుతుందండి. దీనిని బ్లాక్ డైమండ్ అని కూడా పిలుస్తారండి. 2022లో దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా ఇవ్వబడిందండి. సో గుర్తుంచుకోవాలి. మఖానా వాల్యూ చైన్ అభివృద్ధిలో ప్రతిభకు గాను ఏదండి గోల్డెన్ పీకాక్ అవార్డు 2026 ఏ రాష్ట్రానికి లభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్ అండి. ఈ మఖానాను ఫాక్స్నట్స్ అని కూడా పిలుస్తారండి. ఇది యూరియలే ఫెరాక్స్ అనే మొక్కల గింజల నుండి పొందబడుతుందండి. దీనినే బ్లాక్ డైమండ్ అని కూడా పిలుస్తారు. అయితే దీనికి జియో ట్యాగ్ ఎప్పుడు వచ్చిందండి? 2022లో వచ్చిందండి.
ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డిజిటల్ కామర్స్ అభివృద్ధి కోసం ఓఎన్‌డీసీ సీఈఓగా ఎవరు నియమించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విభోర్ జైన్ అండి. ఓఎన్‌డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అండి. గత ఒక సంవత్సరంగా యాక్టింగ్ సీఈఓగా పనిచేస్తూ ఇప్పుడు పూర్తి బాధ్యతలు స్వీకరించారండి. కిసాన్లు, కరిగార్లు, కిరాణా దుకాణాలు, గిగ్ వర్కర్స్ వంటి వినియోగదారులు విలువలను పెంచడంపై దృష్టి పెడుతున్నారండి. సో, గుర్తుంచుకోవాలి. డిజిటల్ కామర్స్ అభివృద్ధి కోసం ఓఎన్‌డీసీ సీఈఓగా ఎవరు నియమించబడ్డారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విభోర్ జైన్ అండి. ఓఎన్‌డీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అండి. గత ఒక సంవత్సరంగా ఈయన యాక్టింగ్ సీఈఓగా పనిచేస్తూ ఇప్పుడు పూర్తి బాధ్యతలు స్వీకరించారండి. కిసాన్లు, కరిగార్లు మరియు కిరాణా దుకాణాలు, గిగ్ వర్కర్స్ వంటి వినియోగదారుల విలువలను పెంచడంపై దృష్టి పెడుతున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. భారతదేశంలో ఎన్‌డీపీఎస్ కేసుల కోసం తొలి ఏఐ వ్యవస్థ నరిత్ ఏఐ ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లలో చెప్పండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.